అనకాపల్లి జిల్లాలో పెన్సిల్ మొనపై వినాయకుడి ప్రతిమను చెక్కిన యువకుడు. అనకాపల్లి జిల్లా చిన్నదొడ్డిగొల్లు గ్రామానికి చెందిన గట్టెం వెంకటేష్ తన అద్భుతమైన కళా నైపుణ్యాన్ని మరోసారి ప్రదర్శించారు. వినాయక చవితి సందర్భంగా కేవలం 8 మిల్లీమీటర్ల వెడల్పు 23 మిల్లీమీటర్ల పొడవు గల పెన్సిల్ లెడ్పై వినాయకుడి ప్రతిమను చెక్కి అందరినీ ఆశ్చర్యపరిచారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన వెంకటేష్ ఈ చిన్న ప్రతిమను రూపొందించడానికి 6 గంటల సమయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ అపురూపమైన కళాఖండాన్ని చూసిన వారందరూ వెంకటేష్ ప్రతిభను ఎంతగానో అభినందించారు. చిన్న చిన్న వస్తువులపై అద్భుతమైన కళాఖండాలను సృష్టించడంలో వెంకటేష్కు మంచి పేరుంది. గతంలో కూడా ఆయన అనేక అద్భుతమైన కళాఖండాలను రూపొందించి గుర్తింపు పొందారు. ఈ తాజా వినాయక ప్రతిమతో ఆయన తనపై నైపుణ్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గట్టెం వెంకటేష్. నేను సుష్మా కళాకారిని మరియు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్. తాజాగా వినాయక చవితిని పురస్కరించుకుని నేను ఈ యొక్క పెన్సిల్ గ్రాఫిక్ మీద గణేశుడి ప్రతిరూపాన్ని నేను ఈ యొక్క పెన్సిల్ అడ్మైన చేయడం జరిగింది. దానికి నాకు 6 గంటల సమయం పట్టింది. దాని వెడల్పు 8 మిల్లీమీటర్లు, దాని పొడవు 23 మిల్లీమీటర్ల వ్యాయంలో నేను దాన్ని రూపుదిద్దుకున్నాను. సో ముందుగా మీ అందరికీ నా యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.